సంవత్సరం ఎలా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరం మంచిగానే ఉన్నది. క్రోధి పేరు వలన అది అంతా క్రోధాత్మకం అవుతుంది అనేది అనుకోకండి. ఏదో కొన్ని కొన్ని సమస్యలు ప్రతి సంవత్సరం వస్తుంది. క్రోధి అనే వర్డ్‌ని కొంచెం క్రోధ నెగెటివ్‌గా క్రోధం క్రోధ అంటే అనే దాని మీద క్రుద్ధ ధాతు అంటే కోపం. అంటే ఈ సంవత్సరంలో సామాన్యంగా అందరూ ఒకరి మీద ఒకరు క్రోధం అనేది చేస్తూ ఉంటారు. అయినా కానీ కుజుడు అధిపతి కాబట్టి సరి చేస్తాడు. భారతదేశం ఎలా ఉంటుంది? భారతదేశానికి కొంచెం ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే డిఫరెన్సెస్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అయినా కానీ అవన్నీ సరిపోతాయి. తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? ఆ? తెలుగు తెలుగు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రంలో కూడా ఏదైతే ధర్మశాసనం ఉన్నది కదా, ధర్మశాసనం కనుక ఈ రాష్ట్రంలో వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రం కూడా మంచిగా చక్కగా అవుతుంది. అందరూ కూడా మంచి దారిని యుద్ధ వాతావరణం ఏర్పడేది. యుద్ధ వాతావరణం ఇక్కడ హెచ్చరికలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఏమి యుద్ధ వాతావరణం లేదు. కానీ భారతదేశానికి బయట మాత్రం ఉన్నాయి. భారతదేశానికి దాని యొక్క గాలి తగులుతుంది అంతే. ప్రపంచ యుద్ధం వస్తుంది. ప్రపంచ యుద్ధం అనేది ఇప్పుడేం లేదు. 2028లో ఉన్నది. ఇప్పుడేం లేదు. ఏం భయపడవద్దు. మీ ఆశీర్వచనం మాపై తప్పక ఉంటుంది. ఆంధ్రప్రభ వారు అందరూ చక్కగా దీన్ని ప్రోత్సహిస్తున్నారు. దానికి ప్రజలకు అందరికీ సుఖం కలగాలని, మరి ఈ వర్కర్స్ అందరూ కూడా మంచిగా సుఖంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా సుఖంగా ఉండండి. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు.